దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగును గాక. ప్రభువునందు ప్రియులరా, ప్రియ సహోదర సహోదరులారా, దేవుని బిడ్డలారా, ప్రాంతీయులారా, విశ్వాసులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన శుభనామములో ఉదయకాలపు శుభములను, దైవ దీవెనలను మీకు తెలియచేస్తూ అరుణోదయ ఆరాధనకు, ఆత్మీయ పాఠశాలకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉంటున్నాను. దయచేసి గమనించండి, దినాన్ని దేవునితో ఆరంభించడం, ప్రార్థనతో ప్రారంభించడం మనకు మంచిది. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి మొదటి సమూయేలు గ్రంథము 20వ అధ్యాయము 16వ వచనాన్ని మనము చదువుకుందాం. ఎలాగున యెహోవా దావీదు యొక్క శత్రువుల చేత దాన్ని విచారించినట్లుగా యోనాతాను దావీదు సంతతి వారిని బట్టి నిబంధన చేసెను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఒకసారి నా స్కూలింగ్ కాలేజ్ డేస్లో కూడా నేను పొలం పనులకు వెళ్తూ ఉండేవాడిని. కలుపు తీయడం, వరి నాట్లలో పెరిగినటువంటి గడ్డిని పీకడం, దానిని కలుపు తీయడం అంటారు, కలుపు తీత. ఆ పనికి వెళ్ళాను. ఫస్ట్ టైం వెళ్ళినటువంటి ఆ మొదటి దినాన నా కజిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నన్ను పనికి తీసుకెళ్ళినటువంటి వాళ్ళు చెప్తా ఉంటున్నారు, ఏం చేయాలి అక్కడని. అన్నీ ఒకలాగానే ఉంటాయి. వరి మొక్కలు, గడ్డి మొక్కలు, పిచ్చి మొక్కలు ఇవన్నీ ఒకలాగానే ఉంటాయి. అయితే అందులో గడ్డి మొక్కలు మినహా, మన వరి పొలం మినహా గడ్డి మొక్కలన్నిటినీ పీకివేయాలని వాళ్ళు చెప్పారు. నాకు ఆ రోజులు మనకు క్రొత్త, అర్థమయ్యేది కదా. అన్నీ ఉంచవచ్చు కదా, చక్కగా ఉన్నాయి కదా, వాటికంటే ఇవే ఎత్తుగా ఎదిగినాయి కదా అని అనిపించేది. కానీ చాలా క్లియర్గా చెప్పారు, వీటినన్నిటినీ తీసేసి కేవలము వరి నాటును మాత్రమే ఉంచాలి అని. కలిసి పెరుగుతుంది కదా అని చెప్పేసి నేను అనుకున్నాను. కానీ ఆ కలిసి పెరిగింది ప్రయోజనకరమైనటువంటిది కాదు, నిరుపయోగమైనటువంటిది. పైగా దీనికి అందవలసినటువంటి సారమును అది పీల్చేస్తూ ఉంటుంది. అది ఉండడం పొలానికి మంచిది కాదు. కాబట్టి పొలములో ఉన్నటువంటిది ఏదైనా ఆ వరి నాటు తప్ప ఇక మిగతాది ఏది ఉండకూడదు. అది చక్కగా ఉందని, ఎత్తుగా ఉందని, ఏపుగా పెరిగిందని, నిష్ప్రయోజనమైనటువంటిది ఎంత పెరిగి తీసుకుంటుంది. మనం మనుషుల మొక్కలం కాదు. మనలో స్వతహాగా తెలివితేటలు ఉంటాయి. దేవుడిచ్చినటువంటి స్వచిత్తం కూడా మనలో పనిచేస్తూ ఉంటుంటుంది. మనం ఏం చేస్తూ ఉంటుంటాము అని అంటే, కొన్నిసార్లు మన జీవితంలో అనవసరమైనటువంటి వాటిని, ఉండకూడనటువంటి వాటిని, మన కూడా పెంచకూడనటువంటి వాటిని మన జీవితంలో కూడా మనం పెంచుతూ ఉంటుంటాం. ఈ రోజున ఒక పొలము చక్కగా ఏపుగా ఎదిగి చక్కటి పంటను దిగుబడి ఇవ్వాలి అని అంటే ఆ పొలములో ఇంకా ఏది ఉండడానికి వీలు లేదు. అలాగే మన జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో మనము ఫలించాలి, అధికమైనటువంటి దీవెనను అనుభవించాలి అని అంటే దేవుడు వద్దన్నటువంటి వాటిని మనము మన జీవితంలో ఉంచుకోకూడదు. దేవుడు తీసేయమన్నటువంటి దాన్ని ఖచ్చితంగా మనము తీసేయవలసినటువంటి వారమై ఉంటున్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో సౌలు అనేటువంటి రాజును మనం చూస్తాం. ఇతడు ఒక సామాన్యమైన, సాధారణమైనటువంటి వ్యక్తి, గాడిదలను మేపేటువంటి వ్యక్తి. దేవుడు ఆ వ్యక్తిని ప్రేమించి కనికరించి ఇశ్రాయేలీలను పరిపాలన చేసేటువంటి రాజుగా తనను అభిషేకిస్తాడు. ఏరుకొని ఎన్నుకుంటాడు, కోరుకొని రాజును చేస్తాడు. సౌలు దేవునికి ఎంత కృతజ్ఞతతో జీవించాలి, ఎంత భయభక్తులు చూపించాలి. సహోదరుడా, సహోదరి, ఈ రోజున నువ్వు అనుభవించుచున్నటువంటి పొజిషన్ ఏదైతే ఉందో,
నువ్వు అనుభవిస్తున్నటువంటి ఆరోగ్యము కానీ, ఆస్తి అంతస్తులు కానీ, వస్తువులు కానీ, వనరులు కానీ, గృహములు కానీ, వాహనాలు కానీ, నీకున్నటువంటి అధికారం కానీ, నీకున్నటువంటి నాయకత్వం కానీ, నీకున్నటువంటి వీటినన్నిటినీ దేవుడు నిన్ను ప్రేమించి ఇచ్చినటువంటివి. నీ అంతటా నీకు వచ్చినటువంటివి కాదు, దేవుడు దయతలిస్తే వచ్చినటువంటివి. కాబట్టి వాటిని బట్టి మనము దేవునినే మహిమపరచాలి. దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి మహిమకరంగా మనం బ్రతకాలి. సౌలు తన జీవితంలో దేవుడు తనను ఆశీర్వదిస్తే సౌలు తన స్వంత నిర్ణయాలను తీసుకున్నాడు. దేవుడు తనకు చెప్పినటువంటి దానిని ప్రక్కన పెట్టి, పెడచెవిని పెట్టి తన స్వంత నిర్ణయాలను తీసుకుంటూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి విశ్వాసి, దేవుని బిడ్డలారా, ప్రియ యవనస్తులారా, యవనులారా, యవన రాండ్రులారా, నా ప్రియ బిడ్డలారా, దయచేసి గమనించండి. మన జీవితంలో మన స్వచిత్తం జరగడానికి వీలు లేదు. యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రశస్తమైనటువంటి రక్తము ద్వారా దానిని వెలగ ఇచ్చి ఆయన మనలను కొనుక్కున్నాడు. మనము మన సొత్తు కాదు, దేవుని సొత్తు. మనము దేవునికి మహిమకరంగా ప్రవర్తించవలసినటువంటి వారం. దేవునికి మహిమకరంగా సంఘములో, సమాజములో జీవించవలసినటువంటి వాళ్ళం. దేవుని ఆజ్ఞల ప్రకారంగా ఆయన అడుగు జాడలలో నడవవలసినటువంటి వారం. సౌలు దేవుడు ఒకటి చెప్తే తను ఇంకొకటి చేసినటువంటి వైనం ఇదే మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయములో మనం చూస్తాం. 15వ అధ్యాయములో దేవుడు చాలా చక్కగా, చాలా స్పష్టంగా చెప్పాడు, నేను నీ చేతికి అమాలేకీయులను అప్పగిస్తాను. నేను వారిని నీకు అప్పగించిన తర్వాత శాసమేమీ లేకుండగా నువ్వు వారిని తీసేయాలి. ఎందుకనంటే వాళ్ళు నన్ను గాయపరిచారు, వాళ్ళు నన్ను బాధపరిచారు. మీకు ఒక విషయం తెలుసా? వాళ్ళు దేవుణ్ణి ఏమీ చేయలేదు. ఎవ్వరు కూడా దేవుణ్ణి ఏమీ చేయలేరు. కానీ దేవుడు ఎందుకు ఫీల్ అవుతున్నాడు? దేవుడు ఎందుకు బాధపడుతున్నాడు అని అంటే, తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీల మీద వీరు చెడుగా ప్రవర్తించారు. అమాలేకీయులు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలను బాధ పెడుతూ ఉండేటువంటి వారు, దోచుకుంటూ ఉండేవారు, పాడు చేస్తూ ఉండేటువంటి వారు. దేవుడు అది గమనించాడు. గమనించండి స్నేహితులారా, ఈరోజు నిన్నెవరైనా పాడు చేస్తున్నారా? బాధ పెడుతూ ఉంటూ ఉన్నారా? నిన్ను అన్యాయంగా, అక్రంగా ఆడిపోసుకుంటూ ఉన్నారా? నువ్వు దిగులు చెందకు, బాధపడద్దు. నిన్ను బాధ పెడుతూ ఉంటుంటే దేవుడు దాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. నిన్ను ఎవరెవరు బాధ పెడుతున్నారు, ఎవరెవరు అవమానిస్తున్నారు, ఎవరెవరు అడుగడుగున నీకు ఆటంకంగా ఉంటున్నారు, దేవునికి తెలుసు. ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. ఈ సమయం అందు బహుశా ఈ కార్యక్రమంలో ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ బిడ్డలకు నేను తెలియచేస్తూ ఉంటున్నాను. సహోదర సహోదరులకు నేను తెలియచేస్తూ ఉంటున్నాను. మీరు ఒకవేళ దేవుని పిల్లలను ఎవరినైనా ఆటంకపరుస్తున్నారేమో, వాళ్ళతో ఆటలాడుతూ ఉన్నారేమో, చెలగాటమాడుతూ ఉంటున్నారేమో, చులకనగా చూస్తూ ఉంటున్నారేమో, వాళ్ళకున్నటువంటి ఆర్థిక ఆరోగ్య బలహీనతలను బట్టి ఎవరు లేనటువంటి వాళ్ళు అని అనుకుంటూ ఉంటున్నారేమో, నన్ను ఎవరేం చేస్తారులే అని అనుకుంటూ ఉంటున్నారేమో. మీ క్షేమము కోరి చెప్తూ ఉన్నాను, మీ శ్రేయోభిలాషిగా చెప్తూ ఉంటున్నాను. దేవుని బిడ్డలను అన్యాయంగా పాడు చేయొద్దు, దోచుకోవద్దు, వాళ్ళ మీదకి వెళ్ళొద్దు. ఎందుకనంటే వాళ్ళు నీలాంటి మనుషులే కదా, వాళ్ళ దగ్గర ఏమీ లేదు అని అనుకోవద్దు. నా దగ్గర అధికార బలం ఉంది, ధన బలం ఉంది, ఖండ బలం ఉంది, జన బలం ఉంది అని ఒకవేళ అన్యాయంగా దేవుని పిల్లలైనటువంటి వారిని పాడు చేస్తూ ఉంటున్నావేమో, దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఆ పై వచనాలు మనం చూస్తే గనక 2వ వచనం 15వ అధ్యాయం మనం చూస్తే, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలీలకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చేది కదా.
కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుము. కనికరించొద్దు, అస్సలు విడిచిపెట్టొద్దు. నిన్ను బాధ పెట్టిన దాన్ని, బాధ పెట్టిన వారిని నువ్వు విడిచిపెట్టకూడదు. నేను చెప్తున్నాను, వాళ్ళను సమూలంగా శాసము లేకుండా చేసేయి అని దేవుడు చెప్తే, దేవుడు చెప్పిన మాటను సౌలు వినలేదు. ఈ 15వ అధ్యాయం మనం చూస్తే గనక 8వ వచనం, అమాలేకీయుల రాజైన అగగును ప్రాణముతో పట్టుకుని జనులందరినీ కత్తి చేత నిర్మూలము చేశాను. అగగును మాత్రం బ్రతికినిచ్చాడు. చూడండి, తర్వాత సౌలును జనులను కూడి అగగును గొర్రెలలోను ఎడ్లలోను కొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలో నుండి మంచి వాటిని నిర్మూలము చేయక కడగా ఉంచి పనికిరాని నీచ పశువులన్నిటిని నిర్మూలన చేశాను. పనికొచ్చేయన్నీ పక్కకు దాచారు. ఎందుకు అనుకుంటున్నారు? మనకి పనికొస్తాయి, మనకి పనికొస్తాయి. వినండి, గమనించండి. దేవుడు ఏదైతే వద్దన్నాడో అది నీ కంటికి ఎర్రగా కనిపించినా, బుర్రగా కనిపించినా, ఆకర్షణగా ఉన్నా, అది ఏదైనా అందంగా ఉన్నా వద్దు, విడిచిపెడదాం, దాన్ని బదిలేసుకుందాం, కావాలని అనుకోవద్దు. సౌలుకి ఇంత స్పష్టంగా చెప్తే వీటినన్నిటినీ నాకు కావాలని కూర్చున్నాడు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం వెళ్తూ ఉంటున్నామేమో. మన క్షేమం కోరి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఆ మాటలకు భిన్నముగా ప్రవర్తిస్తూ ఉంటున్నామేమో. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా వెళ్తూ ఉన్నామేమో. ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు వద్దన్న దాన్ని నువ్వు తీసేయాలంతే. అబ్రహాము వద్దు అన్నదాన్ని విడిచిపెట్టి వచ్చేసాడు, కనుకనే ఆశీర్వదించబడ్డాడు. దేవునికి ఇష్టము లేనటువంటి పనిని చేసి విరోధముగా నేను ఎలాగుంటాను అని చెప్పి పవిత్రతను కాపాడుకున్నాడు యోసేపు. ప్రధానమంత్రి అయ్యాడు. దేవుడు వద్దన్న వాటిని తీసేయి. నా ప్రియ యవన బిడ్డ, నా ప్రియ యవన బిడ్డలారా, నా ప్రియ సహోదరులారా, సహోదరులారా, మన ఆత్మీయ జీవితంలో దేవుని మాటకు తల వంచాలి. మనం చూస్తూ ఉన్నాం. అదే సౌలు రాజు యొక్క కుమారుడు మనం చూస్తూ ఉంటున్నాం. ఈ సౌలు రాజును మనం చూచినప్పుడు దేవుని మాటకు అవిధేయుడిగా ఉండటం వలన, వ్యతిరేకంగా ప్రవర్తించడం వలన, దేవుని మాటను పెడచెవిని పెట్టడం వలన జరిగినటువంటి కార్యం ఏంటి అంటే సింహాసనాన్ని కోల్పోయాడు. తుచ్చమైన వ్యర్థమైన ఆకర్షణలకు, ఆశలకు, ప్రలోభాలకు, రంగులకు, హంగులకు పోయి దేవుడు వద్దన్నటువంటి వాటిని ప్రేమించి తన యొక్క సింహాసనాన్ని కోల్పోయాడు సౌలు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రయాణం చేయొద్దు. దేవుడు వద్దన్న వాటిని వెంటాడవద్దు, వేంపార్లాడవద్దు వాటి కొరకు. గమనిస్తూ ఉంటున్నారా? సౌలు తర్వాత వాస్తవానికి రాజు అవ్వాల్సింది యోనాతానే. యోనాతాన్ ఏమీ సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. యుద్ధ నైపుణ్యత కలిగినటువంటి వాడు, సాహసం కలిగినటువంటి వాడు, బలమైనటువంటి యోధుడు. ఆయన అన్ని విధాల క్వాలిటీస్ అండ్ క్వాలిఫికేషన్స్ యోనాతాను కలిగి ఉన్నాడు రాజు అవ్వడానికి. కానీ దేవుడు దావీదును కోరుకున్నాడని తెలిసి వెనక్కి తగ్గిపోయాడు. దేవుడు దావీదును ఎన్నుకున్నాడని తెలిసి తను ప్రక్కకు వచ్చేసాడు. దేవుడు కోరుకున్నప్పుడు నేను దాని గురించి ఇక ప్రయత్నం చేయకూడదు. వేరే వ్యక్తిని ఎంపిక చేసుకున్నప్పుడు ఇక నేను దానికి అడ్డుగా వెళ్ళకూడదు. దేవుని చిత్తానికి అడ్డుగా వెళ్ళకూడదు. ఈ రోజున చాలా మంది వాళ్ళకున్నటువంటి అధికారాన్ని బట్టి, వాళ్ళకున్నటువంటి నాయకత్వమును బట్టి, వాళ్ళకున్నటువంటి శక్తి సామర్థ్యాలను బట్టి దేవుని చిత్తానికే వ్యతిరేకంగా వెళ్తూ ఉంటున్నారు. దేవుని కార్యక్రమాలకే వ్యతిరేకంగా వెళ్తూ ఉంటుంటారు. దేవుని సేవకే అడ్డుగా వస్తూ ఉంటుంటారు. జాగ్రత్త, జాగ్రత్త. యోనాతాను దేవుని చిత్తాన్ని తెలుసుకుని, అవును వాస్తవమే, సౌలు తర్వాత నేనే రాజు అవ్వాలి, కానీ నేను అనుకుంటే సరిపోతుందా? దేవుడు అనుకోవాలి కదా. దేవుడు నన్ను కాకుండా దావీదును రాజును చేస్తానంటున్నాడు. కాబట్టి దేవుని చిత్తానికి తల వంచడమే మంచిది అని చెప్పి దేవుని చిత్తానికి లోబడ్డాడు. ఈ రోజున ఒక అద్భుతమైనటువంటి సాక్షిగా ఉన్నాడు. తాను లేకపోయినా తన కుటుంబానికి ఒక చక్కటి భవిష్యత్తును సిద్ధపరచినటువంటి తండ్రిగా ఉన్నాడు. రాజులు వచ్చారు, రాజులు నశించిపోయారు, కానీ తన కుటుంబము మాత్రం క్షేమముగా ఉండడానికి తన అనంతరం ఒక మంచి భవిష్యత్తును దేవుని కృప ద్వారా ఏర్పాటు చేసుకున్నాడు. నిజమే, మన ఉద్దేశాలు నెరవేర్చబడాలి అని చెప్పి పట్టుదలకు పోకూడదు, పంతాలకు పోకూడదు, నేను తగ్గేదే లేదు అని అనకూడదు.
దేవుని చిత్తాన్ని తెలుసుకొని వెనకడుగు వేయడం మంచిది. దేవుని ఉద్దేశాలకు ఎప్పుడు మనము అడ్డు రాకూడదు. యోనాతాను దేవుడు దావీదుని ఎన్నుకున్నాడని పరిచర్యకు, దేవుని యొక్క చిత్తానికి దావీదునే ముందుకు సాగనిచ్చాడు, తాను వెనకైపోయాడు. ఈ రోజున చూస్తూ ఉంటూ ఉన్నారా, మన జీవితంలో దేవునికి విరోధమైనటువంటి దానిని ఉంచొద్దు. ప్రియ చెల్లెమా, ప్రియ అన్న, ప్రియ యవన కుమార్తెలారా, కుమారులారా, నీ జీవితంలో ఒకవేళ సౌలు వలె దేవునికి విరోధమైనటువంటి వాటి కొరకు వెంపర్లాడుతూ ఉంటున్నవేమో, దయచేసి తీసేసేయి. దేవుని చిత్తాన్ని జరిగించిన యోనాతాను వలె దేవుని చిత్తానికి అనుకూలంగా జీవించు. దేవుడు నిన్ను దీవిస్తాడు. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించి మనలను దీవించును గాక. ప్రార్థన చేసుకుందామా.